నమస్కారం అండి. మనది రెండో ఇల్లు చూస్తున్నాము చిత్రకూట దగ్గర. ఇక్కడ ఏంటంటే ఇది కూడా మట్టితో కట్టారు. చాలా ఎక్సలెంట్‌గా కట్టారు. మనం ఒక ఇల్లు చూసాం కదా! ఆల్రెడీ సున్నంతో పెయింట్ ఏసింది. ఇది సున్నంతో కాకుండా ఆవు పేడతో దీనికి లిపాయి చేస్తున్నారనమాట. ఎప్పుడు కూడా మనం సున్నముతో పెయింట్ చేస్తే వాటర్ ప్రూఫ్ ఉంటది. ఆవు పేడతో చేసినా వాటర్ రెసిస్టెంట్ ఉంటది. కాకపోతే సున్నంది లో మెయింటెనెన్స్. సంవత్సరానికి 2 సార్లు పెయింట్ చేసినా, సంవత్సరానికి ఒకసారి పెయింట్ చేసినా సరిపోతుంది. ఆవు పేడది కొంచెం హై మెయింటెనెన్స్. వారానికి ఒకసారి పెయింట్ అలికించుకోవాలన్నమాట. సో, ఈ ఇల్లు మొత్తం ప్యూర్‌గా మట్టి దాని మీద ఆవు పేడతో అలికారండి. సో, ఇక్కడ ఇంట్లో బోలెడన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. వీళ్ళు ఆవులకి ఉండడానికి ఒక స్పేస్ ఇచ్చారు. అది కూడా రాళ్ళతోనే కట్టారు. ఎందుకంటే ఆవులకి మనం మాట్లాడుకున్నాం కదా! రాళ్ళతో ఉండాలి. కోడిలు కూడా చిన్న చిన్న రూమ్స్ చేశారు ఉండడానికి. సో, లోపల కూడా ఒకసారి మనం ఎళ్లి చూద్దాము. ఓకే. సో, ఇది మీరు చూస్తే మన ఇల్లు ఉంది కదా! ఇంటి కిటికీలు చిన్నగుంటాయండి మొత్తం. కిటికీలు చిన్నగుంటాయి. ప్లస్ మనం అలా స్లోగా ఇటువైపు వస్తే ఇది మన మెయిన్ ఎంట్రీ రూమ్ ఉంది. అటు చూస్తే ఆవులు పెట్టడానికి స్టోర్ అనమాట. ఆవులు ఉండడానికి జాగా అనమాట అటువైపు చూస్తే. ప్లస్ స్టోర్ రూమ్ కూడా అటాచ్డ్ ఉంది దానికి. ఓకే. మనం లోపలికి వస్తే డోర్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా చేశారండి. మొత్తం వెదురు బొమ్మతో డోర్ చేశారు. మీరు చూడొచ్చండి గోడలు ఎంత నీట్‌గా మట్టితో ప్లాస్టర్ వేశారు. ఇటువైపు ఆవుల రూమ్ కాబట్టి రాయితో కట్టి దాని మీద ప్లాస్టరింగ్ ఇటువైపు ఇచ్చారు ఇంటివైపు. ఇటు వచ్చేసి మట్టి. డోర్లు మీరు చూడొచ్చు ఎంత తక్కువ హైట్లో ఉంచారో. ఎందుకంటే ఇంట్లో ఇలా ఊగని వెళ్తారనమాట. కింద ఫ్లోరింగ్ కూడా మొత్తం మట్టిదే. చాలా చల్లగా ఉందండి అని నమ్మండి. కంప్లీట్లీ కూల్ అనమాట. అలాగా నంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. 2 రూమ్స్ ఉన్నాయి. అలా కిచెన్ ఉన్నాయి. రండి మనం అటువైపు కూడా చూద్దాం. మనం ఇక్కడ నార్మల్‌గా ఏ ఇల్లు చూసినా ఒకప్పుడు ఏం చేశారంటే ఇల్లు గోడ ఎక్కడైతే ఫినిష్ అయిందో అక్కడ కొంచెం హైట్ ఇచ్చేసి ఇలా హైట్ ఇస్తారనమాట. వర్షం నీళ్ళు ఫౌండేషన్‌కి టచ్ అవ్వకూడదండి. దీన్ని బమ్మింగ్ కూడా అంటాము. పూర్వకాలంలో ఇలా చేయడం చాలా వరకు చేసేవారు. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త ఇంట్లో చూస్తున్నాం కదా! 5 ఇయర్స్, 10 ఇయర్స్ పాత ఇల్లులు మొత్తం సింక్ అయిపోయి ఇలా డయాగ్నల్ క్రాక్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఫౌండేషన్‌లో వాటర్ దూరిపోయి ఇల్లు దిగుతుందనమాట కిందకి. ఎలాంటి బమ్మింగ్ ఇస్తే అలాంటి ప్రాబ్లమ్స్ రావండి మట్టిల్లులకి. అండ్ ఇది కూర్చోడానికైనా పనికొస్తది. దేనికైనా పనికొస్తది. ఇది మంచి గట్టులాగా తయారవుతుందనమాట. మనం ఒకసారి ఆ ఇంటికి చూసినా క్లియర్‌గా అర్థమవుతది ఎలా బమ్మింగ్ ఎలా कितना साल हो गया घर बनाए? 6 साल का हो गया। हो गया? और घर में एकदम ठंडा रहता है? हम्म, तो सीमेंट के घर में गर्मी तो रहता है। वो गर्मी तो रहता है तो इसमें। फिर उससे अच्छा तो यही घर है। हम्म, कितना मोटा दीवार है इसमें? होगा ना 2-2 फीट 40 का। 40 इंच का? 40 का देखा तो दीवार है हाँ, उनकी हिसाब से। 40 इंच का दीवार है हम्म, मतलब 2.5-3 फीट तक, हाँ। है ना? और ये घर बनाने में कितना टाइम लग गया आपको? वो लग गया 2 महीना तक। 2-3 महीने में बना दिया? हम्म, यहाँ पे क्या-क्या मटेरियल यूज़ किया? जैसे यहाँ पे लोकल पत्थर दिख रहा है मेरे को। और ऊपर कैसा करोगे तो हाँ, पत्थर तो है कि जैसा भी मिले वैसा भी करना पड़ता है। हाँ, जैसा मिले उससे बनाते हैं आप, है ना? क्योंकि वो सबसे अच्छा सस्ता पड़ता है अपना। और अपना ये दीवार मिट्टी का है कि पत्थर का है? मिट्टी का है ना पूरा। पूरा मिट्टी का है। तो कैसे बना है उसको? पैर से दबा के हाँ, फिर भेला बांध के फिर ला के रखना है हाँ। सूखते समय। तो पैर से दबाते समय उसमें घास गोबर डालते हैं? हाँ, क्या-क्या डालते हैं उसमें? और इसी भी होता है घास भी घास डालने से होता है। डालने से होता है क्या? तो उसके बाद इसके ऊपर गोबर लिपाई जाती है। तो उसके बाद गोबर निकलता है। और नीचे फर्श क्या किया है? कुछ नहीं किया माटी है नीचे माटी, भी। इसमें गोबर लिपाई। तो लिपाई कितने दिन में एक बार गोबर लिपाई करना पड़ता है? इसका एक बार में साल में सराते हैं। साला गंदगी हो गया तो हाँ, बाद फिर ऐसे गोबर घर अपना लगा के महीना में एक बार है। हाँ, महीना में हाँ, 2-3 बार सराते हैं। हाँ, गोबर घोर के हाँ। सराते हैं। तो आपको घर से कोई दिक्कत नहीं होता ना बारिश में हम्म, या गर्मी में? कुछ दिक्कत नहीं। ठंडा एकदम ठंडा अच्छा रहा। आप सीमेंट के घर भी तो देखे होंगे, देखिए तो गर्मी में गए होंगे वो उसमें। तो गर्मी तो लगता है लेकिन यहाँ उतना नहीं लगता है इसमें नहीं लगता है ना। और ठंडी में ठंड लगता है सीमेंट के घर में, इसमें नहीं लगता उतना। इसमें नहीं तो लगता आप है। पंखा वंखा नहीं रखे हैं घर में? गर्मी के समय वो तर झाड़ में रहते हैं गर्मी के वो समय झाड़ में रहते हैं। झाड़ और में और झाड़ में। पंखा का जरूरत नहीं पड़ता होगा मेरे हिसाब से ना। ऐसा घर में पंखा का जरूरत नहीं पड़ता होगा।
చలియే ధన్యవాదాలు. ठीक వీళ్ళ బ్యాక్ యార్డ్. ఇక్కడ చూసుకుంటే యూటిలిటీ ఏరియాస్ ఉన్నాయి. చిన్న చిన్న గార్డెన్ వేసుకున్నారు. కాంపౌండ్ వాల్ కూడా నీట్‌గా రాళ్ళతో పెట్టుకొని మొత్తం చేసుకున్నారు. ఆవులకి గడ్డి ఉంచుకున్నారండి. మనం ఇప్పుడు ఇల్లు చూసాం కదండీ! ఇప్పుడు వీళ్ళు ఊరోళ్ళు వాళ్ళకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అప్పుడున్న సిట్యుయేషన్ ఫైనల్ సిట్యుయేషన్ బట్టి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు నేచురల్ మెటీరియల్స్ యూజ్ చేసుకుంటూ. అయితే మనం దీని నుంచి ఏం అర్థం చేసుకోవాలంటే మనకి ఎంతైతే అవసరమో మనం అంతే ఇల్లు కట్టుకోవచ్చు. సపోజ్ మనకి ఒక కొంచెం పెద్ద ఇల్లు 4, 5 రూమ్స్ మంచి ప్లాస్టర్ ఫినిష్‌తో స్మూత్‌గా వాల్స్ మంచి వైట్ కలర్ ఇల్లు అలాంటి రిక్వైర్మెంట్ ఉంటే మనం అలాంటి ఇల్లే కట్టుకోవచ్చు నేచురల్ మెటీరియల్స్‌తో. వీళ్ళకి ఎలా ఆ టైంలో ఏం రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి ఆళ్ళు కట్టుకున్నారు కాబట్టి మనకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి ఈ మెటీరియల్ మనకి 100% సపోర్ట్ చేస్తుంది. మనం ఇల్లయితే కట్టుకోవచ్చండి. నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను అందరికి. అందరూ మట్టితోనే ఇల్లు కట్టుకోండి. ఎందుకంటే చాలా హెల్త్‌కి మంచిది, ఎన్విరాన్మెంట్‌కి మంచిది.